సరే, ఈరోజు మనం కొన్ని ఎన్ పదాలను చూద్దాం. అయితే ఇది కేవలం అర్థాలు చెప్పుకునే క్లాస్ లాంటిది కాదు. ఒకేలా అనిపించే పదాల మధ్య ఉండే ఆ చిన్న తేడా, ఆ న్యూయాన్స్ అంటాం కదా, అది ఒక సంభాషణను మొత్తం ఎలా మార్చేస్తుందో చూద్దాం. అవును. భాష అంటే కేవలం సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం కాదు. అది మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా నిర్దేశిస్తుంది. ఆ శక్తి అంతా ఆ సూక్ష్మ భేదాల్లోనే ఉంది. కరెక్ట్. అయితే మొదలు పెడదామా? మన జాబితాలో మొదటి పదం నావెల్. నావల్. దీనికి కొత్తది అని తెలుసు. కానీ కేవలం న్యూ అనడానికి, నావెల్ అనడానికి తేడా ఏంటి? మామూలుగా ఆ స్టార్టప్ ఒక వినూత్నమైన ఆలోచనను పరిచయం చేసింది అంటాం. అక్కడ ఆ నావెల్ ఐడియాని వాడతాం. ఆ న్యూ ఐడియాను కూడా అనొచ్చు కదా. మంచి ప్రశ్న అడిగారు. తేడా చాలా ఉంది. న్యూ అంటే ఇంతకుముందు లేనిది అంతే. నేనొక కొత్త చొక్కా కొంటాను, అది న్యూ షర్ట్. కానీ నావెల్ అన్నప్పుడు అందులో ఒక సృజనాత్మకత, ఒక ఆవిష్కరణ ఉంటాయి. ఓ, పాత సమస్యకు ఎవరు ఊహించని పరిష్కారం దొరికితే అది నావెల్ సొల్యూషన్. అర్థమైంది. అంటే అందులో ఒక వావ్ ఫ్యాక్టర్ ఉండాలన్నమాట. సరిగ్గా చెప్పారు. అది కేవలం కాలక్రమంలో కొత్తది కాదు, ఆలోచనా విధానంలోనే కొత్తది. సరే, ఈ కొత్త ఆలోచనలకు దగ్గరగా ఉండే మరో పదం కూడా ఉంది, నావిస్. అంటే అనుభవం లేని వ్యక్తి. అవును. ఉదాహరణకి, అతను కోడింగ్లో అనుభవం లేనివాడు. ఒకటేమో కొత్త ఆలోచన, మరొకటేమో కొత్త వ్యక్తి. ఈ రెండిటికి ఏమైనా సంబంధముందా? ఖచ్చితంగా ఉంది. చాలా లోతైన సంబంధం ఉంది. నావెల్ మరియు నావిస్ రెండూ నావిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చాయి. నావిస్ అంటే కొత్తది. అలాగా? ఇక్కడే అసలు విషయం ఉంది. చాలాసార్లు అత్యంత నావల్ ఆలోచనలు అవి యొక్క నావస్ నుండే వస్తాయి. అదెలా? అనుభవం ఉన్నవాళ్లే కదా మంచి ఆలోచనలు ఇవ్వగలరు. అనుభవం మనకు దారి చూపిస్తుంది, నిజమే. కాని కొన్నిసార్లు అదే మనల్ని ఒక గిరిగీసి ఆపిస్తుంది. ఎక్స్పర్ట్స్ ఇది ఇలాగే చెయ్యాలి, ఇది అసాధ్యం అని ఫిక్స్ అయిపోతారు. కానీ ఒక నావిస్ మనసు, అది ఒక ఖాళీ స్లేట్ లాంటిది. వాళ్లకు రూల్స్ తెలియవు, లిమిట్స్ తెలియవు. అందుకే వాళ్ళు ఎందుకు కాదు, ఇలా చేస్తే ఏమవుతుంది అని ధైర్యంగా అడగ్గలరు. నిజమే. కానీ అనుభవం లేకపోవడం ఎప్పుడు మంచిదేనా? కొన్నిసార్లు ప్రమాదం కూడా. అవును. వాళ్ల అమాయకత్వం వల్ల పెద్ద తప్పులు జరగచ్చు కదా. కరెక్ట్. ఒక సర్జన్ నావిస్ అయితే కష్టం. అదే. అందుకే దీన్ని రెండు వైపులా పదునున్న కత్తి అంటారు. కొన్ని రంగాల్లో అనుభవం తప్పనిసరి. కాని కళలు, డిజైన్ లాంటి సృజనాత్మక రంగాలలో ఒక నావిస్ దృక్పథం ఒక వరం లాంటిది. అద్భుతమైన విశ్లేషణ. సరే, ఈ కొత్త ఆరంభాల ప్రపంచం నుండి మనం కొంచెం చీకటి వైపుకు వెళ్దాం. ఎందుకంటే ప్రపంచంలో మంచి మాత్రమే కాదు, చెడు కూడా ఉంటుంది. ప్రతికూలతలో కూడా రకాలుంటాయి కదా. అవును. సామాజికంగా పేరు చెడిపోవడం దగ్గర్నుంచి ఆరోగ్యానికి హాని జరగడం వరకు. మన జాబితాలోని తరువాటి 3 పదాలు ఆ 3 స్థాయిల ప్రతికూలతను చూపిస్తాయి. మొదటిది నొటోరియస్. అంటే చెడు విషయానికి ప్రసిద్ధి చెందడం. ఉదాహరణకు, ఆ రాజకీయ నాయకుడు తన అవినీతికి పేరుగాంచాడు. ఇక్కడ అతను ఫేమస్ కూడా. అవును. కాని ఆ ఫేమ్ వెనుక ఉన్న కారణం అది నెగటివ్. అంటే ఫేమస్కి వ్యతిరేక పదం లాంటిది. ఒకటి మంచికి, మరొకటి చెడుకు. సరిగ్గా చెప్పారు. ఒక శాస్త్రవేత్త తన ఆవిష్కరణకు ఫేమస్ అవుతాడు. ఒక నేరస్తుడు తన నేరాలకు నటోరియస్ అవుతాడు. ఆ పదం వాడకం వల్ల ఆ వ్యక్తి పట్ల ప్రజల అభిప్రాయం ఇంకా బలంగా, ప్రతికూలంగా మారుతుందన్నమాట. ఖచ్చితంగా. పదం యొక్క ప్రభావం అది. సరే, ఈ సామాజిక హాని నుండి మనమిప్పుడు భౌతిక హాని వైపు వెళ్దాం. ఓకే. నేరుగా మన ఆరోగ్యానికే హాని చేసే ఉంటాయి కదా. ఉంటాయి. అలాంటి సందర్భంలో వాడే పదం నాక్షియస్. నాక్షియస్ అంటే హానికరం. ఉదాహరణకి, ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పొగలు హానికరంగా ఉన్నాయి. ఇది వినడానికే చాలా సీరియస్గా అనిపిస్తోంది. అస్సలు ఇది బ్యాడ్ స్మెల్ లాంటిది కాదు. నాక్షియస్ అనే పదం చాలా బరువైనది. అది మన ఆరోగ్యానికి లేదా పర్యావరణానికి తీవ్రమైన, విషపూరితమైన హాని కలిగించే వాటిని సూచిస్తుంది. అంటే రసాయన వ్యర్థాలు, విషవాయువులు లాంటివి. అవును. ఇవన్నీ నాక్షియస్ కేటగిరీ. ఇది కేవలం అన్ప్లెజెంట్ కాదు, ఇది పాయిజనస్, టాక్సిక్ అనేస్తాయి. అంటే ప్రాణాలకే ప్రమాదం. కరెక్ట్. నేను వంట విషయంలో ఎప్పటికీ నావిస్ని. నేను చేసిన మొదటి కాఫీ బహుశా నాక్షియస్ కేటగిరీలోకి వస్తుందేమో.
అదృష్టవశాత్తు దానికి విరుగుడు ఉంది. సరే, సామాజిక హాని నెటోరియస్, శారీరక హాని నాక్షియస్ చూశాం. ఇక మూడవ స్థాయి వ్యవస్థకు జరిగే హాని. అవును, ఒక ఒప్పందం యొక్క ఉనికినే లేకుండా చేయడం. మన పదం నల్లిఫై. నల్లిఫై అంటే రద్దు చేయడం, చెల్లకుండా చేయడం, దాని విలువను సున్నాకి తీసుకురావడం అన్నమాట. ఉదాహరణకు, కోర్టు ఆ వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసింది. ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి, నల్లిఫై చేయడానికి ఒక ముఖ్యమైన తేడా ఉంది. ఏంటది? చట్టబద్ధంగా ఇకపై ఉనికిలో లేదు అని అర్థం. అది ఎప్పుడూ లేనట్లే లెక్క. ఓ, అంటే ఇది కేవలం ఆపడం కాదు, ఉనికినే లేకుండా చేయడం. అవును, దాని అధికారం, ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయి. అంటే ఈ మూడు పదాలు నొటోరియస్, నాక్షియస్, నల్లిఫై ప్రతికూలత యొక్క మూడు వేర్వేరు ముఖాలని చూపిస్తున్నాయి. సామాజిక, భౌతిక మరియు వ్యవస్థాగతమైన హాని. చాలా స్పష్టంగా ఉంది. అవును. ఇంతసేపు మనం బయట ప్రపంచం గురించి మాట్లాడాం కదా. అవును. మరి ఈ బయటి ప్రపంచం మన లోపల, మనసులో ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు కొంచెం భావాల ప్రపంచంలోకి వెళ్దాం. మంచి ఆలోచన. మన జాబితాలో మొదటి పదం నాకెంతో ఇష్టమైనది, నొస్టాల్జియా. నొస్టాల్జియా. గతం గురించిన మధురమైన జ్ఞాపకాలు. అవును, ఆ పాత పాట వినగానే అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. ఇది చాలా వెచ్చని, తీయని అనుభూతి, కాని అందులోనే ఏదో తెలియని చిన్న బాధ కూడా ఉంటుంది. ఎంత అందంగా చెప్పారో! ఆ రెండు భావాల కలయికే నాస్టాల్జియా. ఈ పదం యొక్క మూలాలు కూడా అదే చెప్తున్నాయి. గ్రీక్లో నాస్టోస్ అంటే తిరిగి రావడం, ఓ, మరియు ఆల్గోస్ అంటే బాధ. అంటే ఇంటికి తిరిగి వెళ్ళలేకపోతున్నామనే బాధ. అవును, దాని నుండి ఈ పదం పుట్టింది. కాని ఇప్పుడు దాని అర్థం మారింది. ఇప్పుడు మనం గడిచిపోయిన మంచి రోజులను గుర్తు చేసుకుని పొందే ఒక ఆనందకరమైన, కొంచెం విషాదభరితమైన అనుభూతి అంటున్నాం. కాని నాస్టాల్జియా ఎప్పుడూ మంచిదేనా? మ్మ్. కొన్నిసార్లు మనం గతాన్నే తలుచుకుంటూ వర్తమానంలో బతకడం మానేస్తామేమో. ప్రమాదం లేదా? అద్భుతమైన పాయింట్. ఇది కూడా రెండు వైపులా పదునున్న కత్తే. నాస్టాల్జియా మనకు మన మూలాలను గుర్తు చేస్తుంది, కష్ట సమయాల్లో ఒక ధైర్యాన్నిస్తుంది. నిజమే. కాని మీరన్నట్లు అదే పనిగా గతాన్ని పట్టుకుని వేలాడితే అది మనల్ని ముందుకు సాగనివ్వదు. పాత రోజులన్నీ బంగారు రోజులే అనుకోవడం ఒక భ్రమ. కరెక్ట్. కాబట్టి నాస్టాల్జియాని ఒక అందమైన జ్ఞాపకంగా ఆస్వాదించాలి, కాని అందులోనే బందీ అయిపోకూడదు. సరే, నొస్టాల్జియా అనేది మనసు నిండా భావాలతో నిండిపోయే ఒక అనుభవం. దీనికి పూర్తి వ్యతిరేకమైన ఒక అనుభూతి కూడా మన జాబితాలో ఉంది. అవును. అక్కడ భావాలుండవు, కనీసం స్పర్శ కూడా ఉండదు. పదం నంబ్. నంబ్. ఈ రెండింటి మధ్య ఉన్న వైరుధ్యం చూడండి. నాస్టాల్జియాలో మానసిక నిండుదనం ఉంటే, నంబులో భౌతిక శూన్యం ఉంటుంది. ఉదాహరణకి, తీవ్రమైన చలికి అతని వేళ్లు మొద్దుబారిపోయాయి. అంటే స్పర్శను పూర్తిగా కోల్పోవడం. అవును, వేడి, చలి, నొప్పి ఏమీ తెలియని స్థితి. ఈ పదాన్ని కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా వాడతారు కదా. వాడతారు. ఎవరైనా పెద్ద షాక్కి గురైనప్పుడు ఐ ఫీల్ నంబ్ అంటారు. దానర్థమేంటి? ఖచ్చితంగా తీవ్రమైన దుఃఖం, భయం లేదా ఆశ్చర్యానికి గురైనప్పుడు మన మెదడు కొన్నిసార్లు ఆ భావోద్వేగాలను ప్రాసెస్ చేయలేదు. ఓ, ఆ సమయంలో ఏ భావాన్ని అనుభవించలేని ఒక శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాం. దాన్నే ఎమోషనల్ నంబ్నెస్ అంటారు. అంటే అది ఒక రక్షణ కవచం లాంటిదా? అంతే. మనస్సు మరీ ఎక్కువ బాధను తట్టుకోలేక తాత్కాలికంగా షట్డౌన్ అయినట్టు. వావ్! ఒకటి శరీరం యొక్క శూన్యం, మరొకటి మనసు యొక్క శూన్యం. అవును. కొత్త ఆలోచన నుండి ప్రతికూలతల వైపు, అక్కడి నుండి భావాల లోతుల్లోకి. ఇప్పటివరకు మనం చూసిన ప్రతి పదాల జంటలోనూ ఒక సూక్ష్మమైన తేడా ఉంది. అవును. ఫేమస్కి నొటోరియస్కి మధ్య, కొత్తకి నావెల్కి మధ్య. ఈ తేడాలను పట్టుకోవడమే మన ఈరోజు చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం. కరెక్ట్. దీనికోసం ఒక పదం ఉంది, మన చివరి అత్యంత ముఖ్యమైన పదం, న్యూయాన్స్. న్యూయాన్స్ అంటే అర్థంలో లేదా భావంలో ఉండే సూక్ష్మమైన తేడా. పైపైన చూస్తే ఒకేలా అనిపించే రెండు విషయాల మధ్య ఉండే ఆ చిన్న, కాని అత్యంత ముఖ్యమైన భేదాన్ని గ్రహించడమే న్యూయాన్స్. ఇది లేకుండా సంభాషణలు కేవలం నలుపు తెలుపుల్లా ఉంటాయి. నిజమే. ఈ సూక్ష్మ భేదాలను అర్థం చేసుకున్నప్పుడే మనం భాషను, ప్రపంచాన్ని మరింత లోతుగా చూడగలం. ఈ న్యూయాన్స్ అనే భావనను అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. అది నర్చర్ అనే పదం. అవును. ఆసక్తికరంగా మనకిచ్చిన సమాచారంలో ఈ పదం రెండుసార్లు కొద్దిపాటి విభిన్న అర్థాలతో కనిపిస్తోంది. మొదటిది, ఉపాధ్యాయులు యువ ప్రతిభను పోషిస్తారు. నర్చర్ యంగ్ టాలెంట్.
రెండవది, మంచి కోచింగ్ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతోంది. హెల్ప్స్ టు నర్చర్ కాన్ఫిడెన్స్. ఒక్క నిమిషం, ఈ రెండు ఉదాహరణలు నాకు దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి. అసలు తేడా ఎక్కడుంది? మీ ప్రశ్నలోని సమాధానం ఉంది. ఆ తేడాని న్యూయాన్స్. మొదట ఉదాహరణ చూద్దాం. ఉపాధ్యాయులు యువ ప్రతిభను పోషిస్తారు. ఇక్కడ విద్యార్థులలో ప్రతిభ అనేది ఇప్పటికే ఉంది. ఉంది. ఉపాధ్యాయులు దాన్ని గుర్తించి, దానికి కావలసిన శిక్షణ, ప్రోత్సాహం అందించి, దాన్ని పెంచి పోషిస్తున్నారు. ఒక మొక్కకు నీళ్లు పోసి పెంచినట్లు. సరిగ్గా అదే. మొక్క ఇప్పటికే ఉంది, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. సరే, అది స్పష్టంగా ఉంది. మరి రెండవది ఆత్మవిశ్వాసం. ఇక్కడే ఆ సూక్ష్మమైన తేడా ఉంది. ఆత్మవిశ్వాసమనేది ప్రతిభలాగా బయటకు కనిపించే నైపుణ్యం కాదు. కాదు, అది ఒక అంతర్గత గుణం. అది ఒక మానసిక స్థితి. మంచి కోచింగ్ ఆ ఆత్మవిశ్వాసాన్ని సృష్టించడానికి, దాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ఓకే. అంటే మొదటి ఉదాహరణలో ఇప్పటికీ ఉన్న ప్రతిభను కాపాడుతున్నారు. రెండవ ఉదాహరణలో అంతర్గతంగా ఉండే ఆత్మవిశ్వాసమనే గుణాన్ని ప్రోత్సహిస్తున్నారు. అంటే మొదటిది ఒక వస్తువును మెరుగుపరచడం లాంటిది, రెండవది ఒక భావనను నిర్మించడం లాంటిది. అద్భుతం. ఒకే పదం సందర్భాన్ని బట్టి ఎంత భిన్నమైన ఛాయలను సంతరించుకుంటుందో చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ఇదే న్యూయాన్స్. ఖచ్చితంగా. ఈ తేడాను అర్థం చేసుకోకుండా మాట్లాడితే సంభాషణ యొక్క లోతు తగ్గిపోతుంది. అయితే ఇవన్నీ కలిపి చూస్తే మనకు ఏం అర్థమవుతోంది? మనం కొత్తదనం, నావల్ మరియు అనుభవలేమి, నావిస్ మధ్య సంబంధాన్ని చూశాం. అవును. ప్రతికూలత యొక్క 3 స్థాయిలను సామాజిక, భౌతిక, వ్యవస్థాగత విశ్లేషించాం. భావాల ప్రపంచంలోనే 2 తీవ్రమైన అనుభూతులను, నాస్టాల్జియా మరియు నంబ్, పోల్చి చూశాం. చివరగా వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి అవసరమైన నోయాన్స్ అనే సాధనాన్ని తెలుసుకున్నాం. ఇదంతా మనల్ని ఒక ముఖ్యమైన ఆలోచన దగ్గరకు తీసుకువస్తోంది. మనం రోజువారీ సంభాషణలో ఎన్నో పదాలను వాడతాం. అవును. కాని వాటి వెనుకున్న ఇలాంటి సూక్ష్మమైన అర్థాలను మనం ఎంత తరచుగా గమనిస్తాం? నిజమే, ఆలోచించాం. ఒక పదం బదులు మరొక పదాన్ని వాడటం అంటే కేవలం మాట మార్చడం కాదు, అది మనం చెప్పాలనుకుంటున్న భావాన్ని, దాని ప్రభావాన్ని, మొత్తం సంభాషణ యొక్క దిశను మార్చడం. బహుశా ఒక పదాన్ని ఎంచుకోవడం అంటే మనం ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని ఎంచుకోవడమేనేమో. అది భాష మనకిచ్చే అతిపెద్ద శక్తి.